సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాకా సాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానం, దీక్షిత్ డైరీలో మరిన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. కాకా సాహెబ్ దీక్షిత్ గారికి తీవ్రమైనటువంటి అనారోగ్యం చేయడం చేత ఆయనను ముంబై విర్లేపార్లేలో ఉన్నట్టు ఆయన గృహానికి పంపించి మళ్ళీ షిరిడీకి తీసుకురావడం, ఒక అద్భుతమైనటువంటి బాబా లీలను మనం నిన్న తెలుసుకున్నాం. అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. చాలా సందర్భాల్లో చాలామంది భక్తులకు బాబా షిరిడీలోనే వైద్యం చేశాడు, షిరిడీలోనే ఉంచుకున్నాడు. మరి ఎందుకు కాకా సాహెబ్ దీక్షిత్ను అంత తీవ్రమైనటువంటి జ్వరంలో ఇంటికి పంపించేశాడు? ఎందుకంటే బాగోజీని తీసుకున్నట్టయితే ఆ ఊరిలో కుష్ఠిరోగి, ఆయన్ను స్వయంగా ద్వారకామాయిలోనే ఉంచుకొని ఆయన వ్యాధిని నివారించాడు. భీమాజీ పాటిల్, ఎక్కడో ఉన్నటువంటి భీమాజీ పాటిల్ని తీసుకొచ్చి క్షయవ్యాధిని నివారింపజేశారు. అదేవిధంగా డాక్టర్ పిల్లైకి విపరీతమైనటువంటి నారికురుపు అయితే దాన్ని ద్వారకా మసీదులోనే ఆయన చికిత్స చేశారు. ఇవన్నీ చాలా లీలలు చూసి ఉన్నాము. మరి కాకా సాహెబ్ దీక్షిత్ను ఎందుకు ఆ విధంగా ముంబై పంపించారు? ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీక్షిత్ గారితో పాటు ఆ రోజు బాబా భక్తుల్లో బాబాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి భక్తులు శ్రీమాన్ బూటీ, నాగ్పూర్కి చెందినటువంటి కోటీశ్వరులు. ఈరోజు మనం బాబా గారి సమాధి మందిరం దర్శించుకుంటాం. ఆ సమాధి మందిరాన్ని కట్టించింది కూడా బూటీయే. ఆ సమాధి మందిరం నిర్మాణం అవుతున్నటువంటి సమయంలో బూటీకి విపరీతమైనటువంటి టైఫాయిడ్ వస్తుంది. అయితే బాబా ఏదో రకంగా నన్ను రక్షిస్తాడు అని చెప్పి, ఎందుకంటే బూటీకి నాగ్పూర్లో అనేక రకాలైనటువంటి చికిత్సలు చేసేటువంటి వైద్యులు చాలామంది ఆప్తులు ఉన్నారు. కానీ బూటీని మాత్రం నాగ్పూర్ పంపలేదు. అప్పుడు బూటీవాడ ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు, నిర్మాణ దశలో ఉంది. బూటీ ఎప్పుడు వచ్చినా సరే కాకా సాహెబ్ దీక్షిత్ నిర్మించినటువంటి దీక్షిత్ వాడాలో పై అంతస్తులో ఉండేవారు. ఆ విధంగా ఉంటున్నటువంటి బూటీ గారికి విపరీతమైనటువంటి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఈ విషయం బాబా గారికి షామా చెప్పడం, ఏమీ కాదు, బూటీని ఇక్కడే విశ్రాంతి తీసుకోమను, పూర్తిగా నయమవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బూటీ ఎప్పుడైతే టైఫాయిడ్ తోటి బాధపడుతున్నారో ఆ రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం కూడా మాధవరావు దేశపాండేను, షామాను బూటీని తీసుకురమ్మని కబురు పెట్టేవారు. బూటీ ఆ జ్వరంతో నడవలేనటువంటి పరిస్థితి. అప్పుడు షామా బూటీని తన వీప్ పైన ఎక్కించుకొచ్చి మసీదుకి తీసుకొచ్చేవారు. అప్పుడు బాబా సీరాను 2 ముద్దలుగా చేసి, అంటే గోళీల్లాగా చేసి బూటీకి ఇచ్చేవారు. ఇచ్చి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించేవారు. బూటీ కూడా బాబా అంటే చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ విధంగా బాబా చేసినటువంటి వైద్యంతో బూటీకి టైఫాయిడ్ తగ్గిపోతుంది. అయితే ఈ విధంగా అనేక మందికి బాబా షిరిడీలోనే ఉంచి రకరకాల వైద్యాలు చేసి వారి యొక్క రోగాలను నివారింపజేశారు. మరి కాకా సాహెబ్ దీక్షిత్ విషయంలో ఎందుకు ఆ విధంగా జరిగింది? ఎందుకనంటే బాబా ఎప్పుడూ కూడా నోరు తెరిచి ఉపదేశాలు చెప్పడం కానీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి బోధలు చేయడం కానీ ఏదీ చేయలేదు. మొత్తం కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరివారానికి అనేక రకాలైనటువంటి అనుభవాలు కలిగించి, ఆ అనుభవాల ద్వారానే వారు పాఠాలు నేర్చుకునేలా చేసేవారు. కాకా సాహెబ్ దీక్షిత్ విషయంలో కూడా 100% ఇదే జరిగింది. కాకా సాహెబ్ దీక్షిత్ పట్ల ఒక రకమైనటువంటి నెగిటివ్ అప్రోచ్ ఒకటి ఉంది. ఎవరిలో? కాకా సాహెబ్ మిత్రుల్లో, కాకా సాహెబ్ ఆప్తులు అనుకునే వాళ్ళలో ఒక నెగిటివ్ అప్రోచ్మెంట్ ఉంది. ఏంటి? ఇక్కడ హాయిగా ముంబైలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక సోలిసిటర్
హరి సీతారాం దీక్షిత్ అనే ఆయన పిచ్చి పకీర్ మాయలో పడి షిరిడీకి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక బలమైనటువంటి నింద కాకాసాహెబ్ మీద ఉంది. మరి ఆ నిందను తొలగించాలి. ఎలా తొలగించాలి? చాలామంది ఇప్పటికి కూడా మనం అంటాం, లేదు బాబా ఇట్లా నాకు ఈ విధంగా సహాయం చేశాడంటే కొంతమంది అంటారు, ఒకసారి రమ్మని మీ బాబాని వచ్చి ఆ సహాయం నాకు ఏమని చెప్పు అని అంటారు. ఇంకా ఆ రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి ఎలా మరి కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రూవ్ చేయాలి? ఎలా చేయాలి? కాకాసాహెబ్ దీక్షిత్ ఎక్కడి నుంచి వచ్చాడు? ముంబై నుంచి షిరిడీకి వచ్చాడు. వచ్చి సాయిబాబా అనేటువంటి ఒక ఫకీర్ చెంత, అంటే వారి మిత్రులు అనుకునేటువంటి భాషలో మనం మాట్లాడుకుంటే ఒక ఫకీర్ చెంత ఉన్నాడు. మరి కానీ కాకాసాహెబ్ దీక్షిత్కి ఏమో పరమ ఆనందం, తనకు ఎక్కడా దక్కంది సాయిబాబా పాదాల చెంత దక్కిందన్నటువంటి ఒక ఆత్మతృప్తి. ఇదేమో మిగతా వాళ్ళకి అర్థం కాదు. మరి ఎలా ప్రూవ్ చేసుకోవాలి దీక్షిత్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు. తను నమ్ముకున్నటువంటి సద్గురువు తనను కరుణిస్తే చాలు, తన పైన ఎప్పటికీ ఆయన కృప ఉంటే చాలు అనుకోవడం కాక మనస్తత్వం. కానీ తన యొక్క భక్తుణ్ణి, అందులోనూ తనకు ఆప్తుడు అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ను మరి అందరూ, అప్పటి వరకు మిత్రులందరూ, పొగిడినటువంటి మిత్రులందరూ ఆ విధంగా నిందించడం బాబా తట్టుకుంటాడా? తట్టుకోలేడు కదా. ఎందుకంటే తనను ఎన్నిసార్లు ఎవరెన్ని మాటలన్నా సరే బాబా ఎప్పుడు చిరునవ్వుతోనో లేకపోతే దాన్ని వదిలేయడమో జరిగేది. కానీ తన భక్తుల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఎంత బాధపడిపోయేవారంటే, అంతెందుకు ఇద్దరు భక్తులు కలిసి తగవులాడుకుంటే కూడా వాదనలు వద్దని చెప్పేవారు, ఒకరినొకరు నిందించుకోవద్దని చెప్పి ఆ పంది అశుద్ధాన్ని చూపెట్టి అలా నిందించుకోవడం వల్ల అలాంటి అశుద్ధం మీరు తిన్నట్టే అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి కాకాసాహెబ్ దీక్షిత్ పట్ల ఉన్నటువంటి తన స్నేహితులకు ఉన్నటువంటి ఒక నెగిటివ్ అప్రోచ్ను ఏ విధంగా పోగొట్టాలి? సరే, చాలామంది బాబా పట్ల కాస్త నమ్మకం ఉన్నోళ్ళు, అదిగాక హరి సీతారాం దీక్షిత్ గారి మాటలు పైన గౌరవం ఉన్నవాళ్ళు ఏమనుకునేవారంటే, సర్లే దీక్షిత్ గారికి షిరిడీలో ఏదో మనశ్శాంతి లభించింది, సరే సాయిబాబా అనేటువంటి మహాత్ముడు ఏదో ఆధ్యాత్మికంగా దీక్షిత్ గారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకుంటున్నారని చెప్పి ఆ భావంతో కొంతమంది ఉండేవారు. అంటే వారి భావన కూడా ఏంది, దీక్షిత్ గారు షిరిడీకి వచ్చారు కాబట్టి, షిరిడీలో ఉంటున్నారు కాబట్టి అంతా మేలు జరుగుతుందని చెప్పి. ఇలా ఒక రకమైనటువంటి వాళ్ళు. ఇంకో రకమైనటువంటి వాళ్ళు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఓ పిచ్చి పకీర్ మాయలో పడిపోయారు, తన యొక్క మేధా సంపత్తినంతా తనకు తాను సమాధి చేసుకున్నాడు దీక్షిత్ గారు అని చెప్పి. సరే, ఈ రెండింటికి బాబా ఈ యొక్క లీల ద్వారా సమాధానం చెప్పారు. అంటే మనం ఏ లీలనైనా సరే ఒకసారి మనం అవగాహన చేసుకుంటే, దాన్ని విశ్లేషించుకుంటే అందులోని మూలం మనకు దొరుకుతుంది. ఎలా అంటే, ఇప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారికి విపరీతమైనటువంటి జ్వరం, అది టైఫాయిడ్గా మారింది. షిరిడీలో ఉంటే ఏమనుకునేవాళ్ళు, ఓహో బాబా దగ్గర ఉన్నారు కాబట్టి ఏదో బాబా ఏదో మంత్రం వేసి ఉంటాడు, ఏదో వైద్యం చేసి ఉంటాడు, దాంతో దీక్షిత్ మళ్ళీ మామూలు మనిషి అయిపోయి ఉంటారు అనుకునేవారు. అది కాకుండా తనను షిరిడీలో ఉంచకుండా తీసుకెళ్ళి ముంబై విర్లేపార్లేలో, అంటే బాబా తనతో పాటు లేడు, దీక్షితు షిరిడీలో లేరు, మరి ఎలా సాధ్యం? కాబట్టి తన భక్తులను తను ఏ విధంగా రక్షించుకుంటాను, తన భక్తుడు షిరిడీలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే నా భక్తుని నేను రక్షించుకుంటాను, నా భక్తుడికి ఇతరులు చేసే వైద్యం కంటే నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ, నేను చెప్పినటువంటి వైద్యమే వారికి శిరోధార్యం, అలా పాటించినటువంటి వారిని నేనే రక్షిస్తానని చెప్పి రుజువు చేయడానికి కేవలం షిరిడీలోనే మాత్రం కాదు, అంతటా ఉన్నాను. అదేవిధంగా కాకాసాహెబ్ మిత్రులకు ఏం చెప్పదలుచుకున్నారు బాబా ఈ లీలా ద్వారా అంటే, కేవలం షిరిడీలో ఉన్నంత మాత్రమే కాకాసాహెబ్ దీక్షిత్ నా ఊళ్ళో ఉన్నట్టు కాదు, కాకాసాహెబ్ దీక్షిత్ విర్లేపార్లేలో ఉన్నా, షిరిడీలో ఉన్నా, మరే చోట ఉన్నా కూడా నా ఒడిలో ఉన్నట్టే అని చెప్పి
నిరూపించడానికి బాబా ఇంత తాపత్రయపడాల్సి వచ్చింది. అంతేకాదు కాకాసాహెబ్ దీక్షిత్ భావన ఏంటి? అయ్యో నాకు ఇంత జ్వరం వచ్చిందే, ఈ జ్వరం వచ్చినప్పుడు బాబా తన వద్ద ఉంచుకోకుండా నన్ను ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నాడే అంటే అప్పటి వరకు అదే స్థాయిలో ఉన్నటువంటి దీక్షిత్ ఆలోచనను, అంటే దీక్షిత్ గారి ఆలోచన కూడా ఏంటంటే బాబా పక్కన ఉంటేనే నా కష్టాలన్నీ తొలగిపోతాయి, బాబా చెంత ఉంటేనే ఈ జ్వరం తగ్గిపోతుంది అన్నటువంటి ఆ స్థాయి నుంచి తాను ఎక్కడ ఉన్నా సరే తన సద్గురువు రక్షిస్తారన్నటువంటి ఒక ఉన్నత స్థితిని, ఒక యోగ్యతను ఆయనకు ఇవ్వడానికి. ఎందుకంటే షిరిడి నుంచి వెళ్ళిపోవడం, విల్లేపార్లేలో ఉండడం, విల్లేపార్లేలో ఉన్నప్పటికీ కూడా బాబా తనను రక్షిస్తున్నాడు, తనకు వైద్యం చేస్తున్నటువంటి ఒక నమ్మకం, తన యొక్క యోగ్యతను ప్రపంచానికి చాటడానికి, ఇంకా విశ్వాసాన్ని పెంచడానికి బాబా గారు ఈ లీల ద్వారా దీక్షిత్ గారిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో, సాయిబాబా మార్గంలో ఒక 4 మెట్లు పైకెక్కించడానికి ఈ లీలను ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఎప్పుడు బాబా అంటుండేవారు, కాకాసాహెబ్ దీక్షిత్ విన్నపించుకున్నప్పుడు, బాబా ఎప్పుడూ నన్ను మీరు వదిలి వెళ్ళకూడదు, ఎప్పుడూ మీరు నాతోటే ఉండాలి అని చెప్పంటే, ఇతన్ని నీ దగ్గర పెట్టుకో అని చెప్పి మాధవరావు దేశపాండేని చూపెట్టి, మాధవరావు దేశపాండే నీతో ఉంటే నేను ఉన్నట్టే అన్నారు. ఇక్కడ ఈ లీలలో ఒక గమ్మత్తు చూడండి. ఎందుకంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు షిరిడి నుంచి విల్లేపార్లేకు. వెళ్ళేటప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ బాబాని అడగలేదు నా వెంట శ్యామాను పంపించమని. అది కేవలం ఏమడిగారు, మీరు నన్ను ఇక్కడి నుంచి ఎందుకు పంపిస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా బాబాని అడగలేదు. కానీ ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండండి బాబా, నా ఈ జ్వరం త్వరగా తగ్గిపోయి మళ్ళీ నేను మీ చరణాల చెంతకు త్వరగా వచ్చేలా చూడండి అన్నారు. మాధవరావు దేశపాండేని కూడా నా వెంట పంపమని చెప్పి బాబాని అడగలేదు, బాబానే స్వయంగా చెప్తారు, మాధవరావు దేశపాండేని తీసుకెళ్ళు అని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే మాధవరావు దేశపాండేని తీసుకెళ్ళమన్నారు. ఎందుకు తీసుకెళ్ళమన్నారు? పోనీ బాగా విపరీతంగా జ్వరంగా ఉంది, ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, మాధవరావు దేశపాండే నువ్వు తీసుకెళ్ళి నువ్వు ముంబైలో దిగిన తర్వాత మళ్ళీ మాధవరావు దేశపాండేని షిరిడీకి పంపమని చెప్పి బాబా చెప్పలేదు. పూర్తిగా 4 రోజుల్లో నయమవుతుంది, మళ్ళీ ఇద్దరు వజ్దూర్లే కానీ అని అన్నారు. అదేవిధంగా మాధవరావు దేశపాండే అక్కడే ఉండిపోయారు. దాంతో మాధవరావు దేశపాండే రూపంలో బాబా నన్ను విల్లేపార్లేకి తీసుకొచ్చాడు. మాధవరావు దేశపాండే రూపంలోనే బాబా నా ఇంట్లో కొలువయ్యాడు. మళ్ళీ మాధవరావు దేశపాండే రూపంలో బాబా నన్ను షిరిడీకి తీసుకెళ్లారనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన, విశ్వాసాన్ని ఈ లీల ద్వారా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి అందించడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి లీల కదా. అంటే ఏ లీలలైనా మనం ఈ విధంగా విశ్లేషించుకుంటే దాంట్లో బాబా యొక్క లీల, బాబా యొక్క బోధ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా బాబా తను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను అని చెప్పి దీక్షిత్ గారికి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఆయనలో ఉంచారు. ఎందుకంటే శ్యామ తన ఇంట్లో ఉన్నారంటే, తనతో పాటు విల్లేపార్లే వచ్చాడంటే, తనకు పూర్తిగా జ్వరం తగ్గే వరకు ఉండి తనని మళ్ళీ షిరిడీకి తీసుకొచ్చారంటే అది కాకాసాహెబ్ దీక్షిత్కు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, తనతో పాటు వచ్చింది, తనను కంటికి రెప్పలా ఈ 10 రోజులు చూసుకుంది, నన్ను మళ్ళీ షిరిడీకి తీసుకొచ్చింది సాయిబాబానే. ఈ లీల ద్వారా చాలామంది కాకాసాహెబ్ మిత్రుల్లో కొంత మార్పు కలిగిందనే చెప్తారు. ఎందుకంటే మాంటీ సాహెబ్ లాంటి డాక్టరే పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి సందర్భం. కాకాసాహెబ్ మిత్రమండలిలో ఆ 10 రోజులు విపరీతమైనటువంటి చర్చ, ఇంకా కష్టం దీక్షిత్ గారు మనకు దక్కడం, ఇంకా దీక్షిత్ ఆ పిచ్చి పకీరు కోసం ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నాడు, వైద్యానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆ రకమైనటువంటి చర్చ జరిగింది. అలా జరిగినా సరే ఏమాత్రం కూడా తన విశ్వాసాన్ని సడలించకుండా బాబా ఉన్నారనేటువంటి నమ్మకంతో కాకాసాహెబ్ దీక్షిత్ బాబా చెప్పినటువంటి దానినే
ఆచరణలో పెట్టాడు తప్ప వైద్యుల సలహాను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ యొక్క లీల తర్వాత చాలామంది దీక్షిత్ గారి మిత్ర బృందం ఆలోచనలో పడ్డారు. మనం కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో ఉంటే ఏదో జరిగిపోతుంది, షిరిడీలో ఉంటే కాకాసాహెబ్ మరి ఆయన అనుకున్నట్టు బాబా రక్షించేవాడేమో అని చెప్పి మనం అనుకున్నాం. కానీ బాబా షిరిడీలోనే కాదు, ఎక్కడైనా సరే తన భక్తుల్ని రక్షిస్తాడు అని చెప్పి చాలామంది దీక్షిత్ మిత్రమండలికి ఈ యొక్క విషయం అర్థమయ్యేలా ఈ లీల జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తన యొక్క సద్భక్తుని ఎల్లవేళలా ఏ విధంగా సద్గురువు కాపాడతాడు అనడానికి ఈ లీలే మనకు నిదర్శనం. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ చాలా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి న్యాయవాది. ఆయన తలుచుకుంటే ముంబైలో క్షణక్షణానికి ఒక వైద్యుడు వచ్చి వైద్యం చేసేటువంటి సందర్భం. అయినా సరే వాళ్ళు ఎన్ని మాటలు చెప్తున్నా కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో అనుకునేవారట, నా వైద్యుడి కంటే మీరందరూ గొప్పవారా, నా వైద్యుడు చెప్పిన వైద్యాన్నే నేను పాటిస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, బాబా వెళ్ళేటప్పుడు ఒక ఊది ఇచ్చి లేకపోతే కేవలం తన స్పర్శతోనే దీక్షిత్ జ్వరాన్ని పారదోలొచ్చు. ఇదంతా చేయకుండా ఏం చెప్పాడు, రోజు సీరా తినడం మాత్రం మానేయకు. ఆ సీరానే ఎందుకు తినమన్నాడు? మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే బాబా ఎంతో ఇష్టంగా సీరా తినేవారు. అలా తినడాన్ని చూసి, ఎందుకంటే సీరా ప్రతిరోజు నైవేద్యంలో ఉండేది కాదు, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుల్లో బాబాకు నైవేద్యంలో ఆ రోజు పెట్టేవారు. ఆ సీరా వచ్చిన రోజు బాబా చాలా మక్కువతో దాన్ని స్వీకరించేవారు. ఇది చాలా నిశ్చితంగా గమనించినటువంటి దీక్షిత్ గారు బాబాకు ప్రతిరోజు కూడా సీరా ప్రసాదాన్ని చేసి పెట్టడం ప్రారంభించారు. అంటే నువ్వు చేసినటువంటి దానిని నేను మెచ్చాను, నాకు సీరా ఎంత ఇష్టమో నువ్వు గమనించావు. ఎందుకంటే నిజానికి సద్గురు సాయిబాబాకు, పరమాత్ముడికి సీరా, వంకాయ, చిక్కుడుగాయ ఇది ఏది ఇష్టము ఏది అయిష్టం అనేది కాదు, ఆయనకు అన్నీ ఒకటే. అయినా సరే బాబాగారు భక్తులను ఒక్కొక్క రకంగా సంతోషపెట్టడానికి ఒకరి చేత చిక్కుడు గింజల కూర, ఒకరి చేత వంకాయ కూర, ఒకరి చేత రొట్టెలు తెప్పించుకొని తినడం, ఇవన్నీ కూడా చేసేవారు. అందులో సీరా ప్రతిరోజు నివేదించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దీక్షిత్ గారికి ఇచ్చారు. ఎందుకంటే దీక్షిత్ గారు ఆ విషయాన్ని గమనించడం, ప్రతిరోజు నేనే స్వయం పాకం చేసుకొచ్చి బాబాకు ఆ సీరాని పెట్టాలని చెప్పి ఆ సీరా ద్వారా ఎన్ని లీలలు చేశారో చూడండి. ఆ సీరా పెట్టిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా గారితో పాటు నేను కూడా ఆయన బంతిలో కూర్చొని భోజనం చేయాలనేటువంటి కోరిక కలగడం, ఆ కోరిక బాబా నెరవేర్చడం, ఇక ప్రతిరోజు బాబాతో పాటు సపక్తి భోజనంలో ఆయన భోజనం చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగిపోతాయి. అదేవిధంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఊదియో లేకపోతే బాబా స్పర్శ చేతనో తగ్గించవచ్చు. కానీ తనకు ఏదైతే ప్రేమపూర్వకంగా నివేదించాడో సీరాను, అదే సీరాను ప్రతిరోజు భుజించు, క్రమం తప్పకుండా తిను, తింటే నీ జ్వరం నయమవుతుంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఘట్టం కదా. ఎందుకంటే బాబాగారు ఆయన చేసేటువంటి లీలలు, ఆయన యొక్క చర్యలు అగాధమైనటువంటి, మనం అర్థం చేసుకోలేం కూడా. చాలా సందర్భాల్లో మనకు లౌకిక జీవితంలో ఇప్పటికి కూడా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సో లేకపోతే ఏదన్నా అనారోగ్యం ఇదంతా చేస్తే, అయ్యో బాబా నువ్వు ఉండగా ఇలా జరిగిపోయింది ఏంది నాకు, బాబా ఎందుకు ఇలా చేశాడని అనుకుంటాం. కానీ దాని ద్వారా మనకి ఏదో ఒక పాట నేర్పుతున్నాడు, ఏదో మనలో చికిత్స చేయబోతున్నాడు అన్నటువంటి దాంతో మనం ఉంటే ఖచ్చితంగా బాబా దాన్ని ఆయనకు వదిలేస్తే ఆయనే దాన్ని వైద్యుడై దాన్ని తగ్గిస్తాడు. చాలామందికి ఇప్పటికి కూడా బాబా భక్తుల్లో ఒక విశ్వాసం, ఎంత పెద్ద వ్యాధి వచ్చినా, ఎంత పెద్ద చికిత్సలు జరిగినా,
చాలా గుండె చికిత్సలు జరిగిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ రోజుకు ఆ మాత్రలతో పాటు బాబాగారి విభూదిని నోట్లో వేసుకుంటారు. ఎందుకంటే అవి పని చేస్తాయా పని చేయవా అనేది మన యొక్క శరీర తత్వాన్ని ఆ వైద్యశాస్త్రం సంబంధించినటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కానీ బాబా విభూది మాత్రం 100% పనిచేస్తుంది. ఆయన వైద్యులకే వైద్యుడు, పరబ్రహ్మ. కాబట్టి ఆ యొక్క ధుని ఊది మనం నోట్లో వేసుకుంటే ఈ మందులు పనిచేస్తాయో పనిచేయవో మాకు తెలియవు, కానీ బాబా ఊది మాత్రం పనిచేస్తున్నటువంటి ఒక నమ్మకం ఈరోజు కోటాను కోట్ల భక్తుల్లో ఉంది. ఆ నమ్మకం మనల్ని చివరిదాకా తీసుకెళ్తుంది. ఆ నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఇప్పటికి కూడా బాబా ఊది వల్ల మేలు పొందినటువంటి వాళ్ళు, బాబా ఊదినే తీర్థంగా తీసుకొని దాన్నే అన్నీ అనుకోండి, మందు బిళ్ళలు అనుకోండి, టానిక్లు అనుకోండి, క్రీమ్లు అనుకోండి, ఏవైనా అనుకోండి, అన్నీ విభూది రూపంలోనే తీసుకొని చాలా సంపూర్ణ ఆరోగ్యంగా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి బాబా మార్గంలో మనందరికీ కావాల్సింది దీక్షిత్ గారిలాగా ఒక అచంచలమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం లేని చోట మనం బాబాను ఎంత ప్రాధేయపడ్డా, బాబా కుడి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా అవి పనికిరానటువంటి. నీకు ముందు విశ్వాసం అనేది లేకపోతే ఇవేవి కూడా సాయిబాబా మార్గంలో పనిచేయవు. విశ్వాసంతో పాటు బాబా చెప్పినటువంటి మార్గంలో, అంటే చాలామంది ఈరోజు చాలామంది కోరికలు తీరుస్తున్నాడు, చాలామందిని చాలా ప్రేమగా చూస్తున్నాడు బాబా. బాబా ఏది అడిగితే అది చేస్తారన్న దాంతో చాలామంది ఈరోజు మనం బాబా ఒడిలోకి వచ్చాం. కానీ వచ్చిన వాళ్ళందరం కూడా బాబాకు మనమేం చేస్తే ఇష్టం, మనమేం చేస్తే ఆయన సంతోషపడతాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎంతసేపు మన సంతోషం, మన కోరికలు, మన వ్యవహారాలే తప్ప కనీసం ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయాన్ని మనం పాటిద్దాం. జీవితంలో ఆయన చెప్పినటువంటి బోధనలో ఒక్క నియమాన్ని మనం పెట్టుకుందాం అన్నటువంటిది చాలామంది మనం ఆలోచించట్లేదు. ఆ ఆలోచన చేస్తే ఒక్క నియమాన్ని మనం పెట్టుకుంటే, ఒక్క నియమాన్ని మనం పాటిస్తే నిజంగా బాబా సంతోషిస్తాడు. మనం కోరుకున్నవే కాదు, మనకు ఏమి కావాలో మనం కోరనివి కూడా ఆయన మన ముందు ఉంచుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బాబా మార్గంలో ఒక్క నియమాన్ని పెట్టుకుందాం. బాబా గారు చెప్పిన దాంట్లో ఏదో ఒక నియమం అంటే బాబాకు సంబంధించి ఏదైనా పని చేసేటప్పుడు, లేకపోతే మన జీవితంలో పనుల్లో చాలా శ్రద్ధగా పనిచేయడం, ఏదైనా లౌకికంగా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఓర్పుతో ఉండడం. ఓర్పు అంటే నాకు ఈరోజు ఇంటికి సంబంధించి లోన్ కావాలి, లోన్ రాలేదు, బాబా ఏం చేయలేదు, నిందిస్తూ సరే వచ్చేదాకా నేను ఓపికగా ఉంటా అనడం, దాన్ని ఓర్పు అన్నారు. సంతోషంతో కూడినటువంటి ఓర్పు, ఖచ్చితంగా ఇది అవుతుంది, అది అయ్యే వరకు నేను వేచి ఉంటాను, అది ఖచ్చితంగా బాబా చేసి తీరుతాడు అనేటువంటి సంతోషంతో కూడినటువంటి ఓర్పు మనలో ఉన్నప్పుడు బాబా సంతోషిస్తాడు. ఈ రెండు. మూడవది ఇతరులను నిందించడం. చాలామందికి ఉండేటువంటి అలవాటు, బాగా కోప్పడ్డం. ఇది కూడా చాలామందికి ఉన్నటువంటిది. ఈ రెండు కూడా బాబా గారికి నచ్చవు. ఈ రెండు మనకు ఉన్నట్టయితే వాటిని వదిలేసుకోవడం. రేపటి భాగంలో మనం ఆ విషయాన్నే మనం చర్చించుకుందాం. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారికి కూడా విపరీతమైనటువంటి కోపం, చాలాసార్లు ఆ కోపం వచ్చినప్పుడు విపరీతంగా అరిచేవారు, తిట్టేవారు, చేసేవారు. ఆ బలహీనత గురించి చాలా సందర్భాల్లో వాళ్ళ మిత్రుల దగ్గర కూడా చెప్పుకోవడం, బాధపడడం జరిగింది. ఆయన ఏ విధంగా మారాడు, బాబా ఏ విధంగా మార్చాడు, ఇవన్నీ కూడా మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. కాబట్టి బాబా కోసం మనం ఒక నియమం, ఏదో ఒక నియమాన్ని పెట్టుకోవడం, బాబా చెప్పిన మార్గంలో ఏదో ఒక దాన్ని ఆచరించడం అనేది మొదలు పెడితే బాబా సంతోషిస్తాడు. మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. బాబా ఎప్పుడూ సంతోషిస్తాడు. మనం చేసే చిన్న చిన్న పనులకే ఆయన సంతోషిస్తాడు. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పినటువంటి మార్గంలో, ఆయన చెప్పినటువంటి నియమాలని మనం ఒక్కటైనా పెట్టుకుంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది, మన జీవితం సుఖంగా ఉంటుంది, మనం మన జీవితంలో ముందుకెళ్ళడానికి అది దోహదపడుతుంది తప్ప దానివల్ల బాబా గారికి ఏం ఉపయోగం ఉండదు. అది కూడా మనకే ఉపయోగం. కాబట్టి ఇటువంటి వాటన్నింటినీ కూడా మనం అలవర్చుకుందాం.
దీక్షిత్ గారు లాంటి యొక్క మహానుభావుల్ని, మహాభక్తుల యొక్క జీవితాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వారి యొక్క జీవన ప్రస్థానంలో జరిగినటువంటి సంఘటనల నుంచి మనం కొద్దో గొప్ప మనం నేర్చుకోవాలి. వారిలాగా మనం ఉండలేం, కానీ కనీసం దాంట్లో ఒకటో రెండో విషయాలను మనం ఆచరణలో పెట్టి మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.